జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో మరియు టీవీల్లో రకరకాల వార్తలు వస్తున్న సంగతి మనందరికీ తెలిసింది. ఆయనకు జ్వరం వచ్చిందని నీరసంగా ఉన్నారని తెలియడంతో అభిమానులు మరియు జనసేన కార్యకర్తలు చాలా కంగారు పడ్డారు. పవన్ కళ్యాణ్ అంటే కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, కోట్లాది మందికి ఒక ఎమోషన్. అందుకే ఆయన్ను చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా అందరూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే వారందరికీ ఒక ఊరటనిచ్చే తీపి కబురు అందింది. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం ఇప్పుడు పూర్తిగా నిలకడగా ఉందని, ఆయన చాలా వేగంగా కోలుకుంటున్నారని పార్టీ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. ఆయన హెల్త్ కండిషన్ గురించి వస్తున్న తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని పార్టీ నేతలు కోరుతూ ఉన్నారు. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ గారి షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. వరుస పర్యటనలు, నిరంతర మీటింగ్లు మరియు ఎలక్షన్ పనుల వల్ల ఆయనకు అసలు రెస్ట్ దొరకలేదు. ఎండల్లో తిరగడం మరియు సరైన నిద్ర లేకపోవడం వల్ల ఆయన బాడీ చాలా వీక్ అయిపోయింది. దీనికి తోడు వాతావరణం అకస్మాత్తుగా మారడం వల్ల ఆయనకు వైరల్ ఫీవర్ సోకింది. వైరల్ ఫీవర్ రావడం వల్ల ఆయన బాడీ పెయిన్స్తో చాలా ఇబ్బంది పడ్డారు. వెంటనే డాక్టర్లు ఆయన పరీక్షించి ఖచ్చితంగా కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. డాక్టర్ల సలహా మేరకు పవన్ కళ్యాణ్ గారు తన పనులన్నీ పక్కన పెట్టి ఎవరిని కలవకుండా తన ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన తీసుకుంటున్న మెడిసిన్ మరియు మంచి ఫుడ్ వల్ల ఇప్పుడు ఆయన ఆరోగ్యం చాలా మెరుగుపడిందని చెప్పి పార్టీ నేతలు స్పష్టం చేశారు. ముఖ్యంగా పిఠాపుర నియోజకవర్గ ప్రజలు మరియు తూర్పుగోదావరి జిల్లాలోని ఆయన ఫ్యాన్స్ ఆయన ఎప్పుడు బయట కనిపిస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. అక్కడ ప్రజలు ఆయన మీద చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే చాలా ముచ్చటగా అనిపిస్తుంది. తమ నాయకుడు త్వరగా కోలుకోవాలని చాలామంది గుళ్ళలో పూజలు కూడా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పడే కష్టాన్ని చూసి అభిమానులు ఆయన దేవుడిలా భావిస్తారు. అందుకే ఆయన ఆరోగ్యం బాగుందని తెలియగానే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆయనకు ఇప్పుడు ఎటువంటి డేంజర్ లేదని, కేవలం నీరసం తగ్గడానికి మరికొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు. ఆయన ఇప్పుడు పాత ఎనర్జీ మళ్ళీ తెచ్చుకునే ప్రాసెస్లో ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ మళ్ళీ ఎప్పుడు జనాల్లోకి వస్తారు అనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది సాధారణంగా. దీనికి సంబంధించి ఒక క్లియర్ అప్డేట్ వచ్చింది. మరో వారం రోజుల్లో కళ్యాణ్ గారు మళ్ళీ ఫుల్ యాక్టివ్ అవుతారని సమాచారం. వారం రోజులు గడిచిన తర్వాత ఆయన నేరుగా అభిమానులను మరియు తన నియోజకవర్గ కార్యకర్తలను కలుస్తారని పార్టీ నాయకులు చెప్తున్నారు. వారం తర్వాత ఆయన ఒక కొత్త ప్లాన్తో ప్రజలకు ముందు వస్తారు. ఈ వారం రోజులు ఆయన తన ఆరోగ్యం మీద ఫుల్ ఫోకస్ పెడతారు. బాడీ మళ్ళీ నార్మల్ స్టేజ్కి రాగానే ఆయన తన రాజకీయ యాత్ర మళ్ళీ స్టార్ట్ చేస్తారు. త్వరలో ఆయన పిఠాపురంలో భారీ పర్యటన చేసే అవకాశం కూడా ఉంది. అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఆయన చాలా ఆతృతగా ఉన్నారని చెప్పి పార్టీ శ్రేణులు తెలియజేశారు. అభిమానులు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ గారు మెంటల్గా మరియు ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ అని ఆయన సన్నిహితులు అంటున్నారు. ఆయనకు పోరాటం కొత్త ఏమీ కాదు, అందుకే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ నుండి ఆయన త్వరగానే బయటపడతారని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మళ్ళీ ఫుల్ ఎనర్జీతో తిరిగి వచ్చి తన రాజకీయ పనుల్లో బిజీ అయిపోతారని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారు తన హెల్త్ కండిషన్ పూర్తిగా సెట్ అవగానే ఒక మంచి షెడ్యూల్ ప్లాన్ చేసుకుని ప్రజల మధ్యకు వస్తారు. సోషల్ మీడియాలో వచ్చే గాసిప్స్ మరియు ఫేక్ న్యూస్లు అసలు పట్టించుకోవద్దని చెప్తున్నారు. ఆయనకు సర్జరీ జరిగిందని లేదా వేరే ఏదో పెద్ద జబ్బు చేసిందని వస్తున్న వార్తలు అస్సలు నిజం లేదు. అవన్నీ కేవలం వ్యూస్ కోసం క్రియేట్ చేసిన వార్తలు మాత్రమే. సో వారం రోజుల తర్వాత ఆయన సందడి మళ్ళీ మొదలవుతుంది. ఈ గ్యాప్లో ఆయన తన ఫ్యామిలీతో గడుపుతూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయనకు కావాల్సిన ప్రశాంతతను ఇవ్వడం మన బాధ్యత. అంతవరకు అభిమానులు వెయిట్ చేయక తప్పదు. కాబట్టి ఎవరూ టెన్షన్ పడవద్దు. ఆయన హెల్త్ ఇప్పుడు చాలా బాగుంది. త్వరలోనే ఆయన ప్రెస్ మీట్ పెట్టి లేదా ఒక మీడియా మెసేజ్ ద్వారా తన ఫ్యాన్స్ అందరినీ పలకరించే అవకాశం ఉంది. అప్పటి వరకు అందరూ ధైర్యంగా ఉండాలని మరియు ఆయన రాక కోసం వెయిట్ చేయాలని చెప్పి జనసేన పార్టీ కోరుతుంది. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సింహంలా తిరిగి రావడం ఖాయం. ఆయన ఎంట్రీ కోసం అందరూ రెడీగా ఉన్నామని చెప్పి పార్టీ శ్రేణులు వెల్లడించారు.